హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. చాలామంది మహారాష్ట్ర టమోటా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కటింగ్ పడుతున్నటువంటి టమోటా తోటల ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అనేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అండ్ అలాగే వర్షం ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని నేను వీడియో చేయడానికి టైం పడుతుంది కదండి. సో అందులోనూ మన ఏరియాస్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కాబట్టి అనంతపూర్ వీడియోస్ ఉన్నాయి అండ్ కోలార్ వీడియోస్ ఉన్నాయి. సో అందువలన కొంచెం లేట్ అయిపోయింది. సో అందరికీ సారీ. అండ్ నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మహారాష్ట్ర ఫార్మర్స్ మన ఛానల్ ఫాలోవర్స్ అండి. సో వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేనేమి మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ తోటలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేదు డైరెక్ట్గా వెళ్ళి. సో మొబైల్ ద్వారానే తెలుసుకున్నాను. అండ్ మన ఫాలోవర్స్ అనమాట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు మన నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. అంటే అనంతపురము అండ్ మదనపల్లి ఏరియా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తెలుసుకుంటారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక వాళ్ళ నుంచి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే కనుక అండ్ ఈ వీడియోలో ముఖ్యంగా నేను 2 రకాల తోటలు అయితే చూపిస్తున్నాను. అంటే 2 స్టెప్పుల తోటలు అండ్ ఒక ఫార్మర్ అన్నదే. అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నవనాథ్ పోటేనండి. ఆయన వచ్చేసి పీపుల్గావ్కి అంటే పీపుల్గావ్ టమాటో మార్కెట్కి కొంచెం అంటే దాదాపుగా 1 గంట టైం పడుతుంది అని చెప్పారు వెళ్ళి రావడానికి. సో వాళ్ళ విలేజ్ నుంచి. అండ్ మహారాష్ట్రలో అయితే వర్షాలు పడుతున్నాయండి. అన్ని చోట్ల పడడం లేదు, మీరు ఇది గమనించగలరు. అండ్ ముఖ్యంగా టమోటా తోటలు ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే తక్కువగానే వర్షాలు పడుతున్నాయి. డ్యామేజ్ అయ్యే వర్షాలు అయితే పడలేదు. అండ్ ప్రజెంట్ వచ్చేసి కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ఏరియాలో వచ్చేసి నాసిక్లోని పూణే, నారాయణగావ్ అండ్ సంగమ్నేర్ ఏరియా నుంచి ఇక్కడ కటింగ్ పడే స్టేజ్లు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కటింగ్ పడుతున్నాయి. అండ్ దాదాపుగా మనకి ఢిల్లీ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది కదండి. అక్కడికి ఈరోజు వచ్చేసి దాదాపుగా 10 ట్రక్స్ వచ్చాయండి. దాదాపుగా అంటే ఆజాద్ నగర్ కాకుండా ఓక్లా మార్కెట్కి ఒక్కటే కూడా చూసుకుంటే కనుక చాలా వరకు ఇక్కడ నుంచినే వస్తుంది. అండ్ ఆ తర్వాత మన నుంచి అంటే బెంగళూరు, కోలార్ ఈ ఏరియా నుంచి టమోటా స్టాక్ అనేది వెళ్తుంది ఢిల్లీకి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అంటే పూణే, నారాయణగావ్, సంగమ్నేర్ నుంచి టమోటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ మిగతా కొన్ని ప్లేసెస్లో ఎగ్జాంపుల్గా పీపుల్గావ్ మార్కెట్ ఇంకా స్టార్ట్ కాలేదండి. 1వ తేదీ ఆగస్టున స్టార్ట్ అవుతుంది ఆ మార్కెట్. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ తోటలన్నీ ఆ స్టేజ్కు అంటే దగ్గరగా వస్తాయి. అంటే ఈ ఫార్మర్ అన్న కొంచెం స్లోగా ప్లాంటేషన్ అనేది షురూ చేశారు. అండ్ ఇంతకు ముందు పెట్టినటువంటి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళవి ఆగస్టు 1వ తేదీన మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది, పీపుల్గావ్ టొమాటో మార్కెట్. అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నవనాథ్ పోటే. సో ఓకేనండి, ప్రజెంట్ కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు వచ్చేసి ఇక్కడ చాలా మంచిగానే ఉన్నాయి. అండ్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చేసి దాదాపుగా 80 నుంచి 85% హైబ్రిడ్ టమోటా మాత్రమే ఉంటుందండి. ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఆర్యమాన్ అండి. అండ్ తర్వాత సాహో వెరైటీ దాదాపుగా 15 అండ్ 10% దేశీ టమోటా అనేది ఉంటుంది. ఎక్కువగా నాసిక్లో పంట పండించేది హైబ్రిడ్ వెరైటీ. దాదాపుగా 85% ఇక్కడ హైబ్రిడే ఉంటుంది. ఆ తర్వాత మిగతా అంటే 15% మాత్రమే దేశీ టమోటా ఉంటుంది. అది కూడా సాహో మాత్రమే పంట అనేది తీస్తారు అని చెప్పారండి ఇక్కడ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. నెక్స్ట్ లాతూర్ ఏరియాలో కూడా టమోటా అంటే క్రాప్స్ అయితే చాలా మంచిగానే ఉన్నాయి. అండ్ సాంబాజీ నగర్ నుంచి కూడా మనకు తెలిసిన ఫార్మర్ అయితే ఉన్నారండి. సో అక్కడ కూడా తోటలు చాలా మంచిగా ఉన్నాయని చెప్పారు. అండ్ అక్కడైతే వర్షాలు ఏమాత్రం లేవు, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమీ లేదు. అండ్ అసలు వర్షమే లేదు మాకి అని చెప్పారు. సాంబాజీ నగర్ అండి, అంటే శివాజీ ఉన్నారు కదా, సో ఆయన ఆ ఏరియా అనమాట. సో నాకే ప్రౌడ్ అనిపించింది, అక్కడి నుంచి మన ఛానల్ని చూస్తున్నారు అంటే గ్రేట్ అనిపించింది నాకే. సో ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక తెలియచేయండి. అండ్ లాస్ట్ టైం మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ తెలియచేసిన వీడియో కింద ఇచ్చినటువంటి కామెంట్స్ కూడా ఈ వీడియోలో నేనైతే రిప్లై ఇచ్చాను. అండ్ అక్కడ వచ్చేసి మీరు గమనించగలరు దాదాపుగా 85% హైబ్రిడ్ వెరైటీ ఉంటుంది, అది కూడా ఆర్యమాను. అండ్ సాహో వచ్చేసి 15% ఉంటుంది దేశీ టమోటా అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి నాసిక్ నుంచి పూణే, నారాయణగావ్, సంగమ్నేర్ నుంచి ఆల్రెడీ కటింగ్ పడి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతోంది. అండ్ పీపుల్గావ్ టొమాటో మార్కెట్ ఆగస్ట్ 1వ తేదీన ఓపెన్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో యొక్క రియల్ వాయిస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, అంటే ఈ వీడియో చివరిలో చేస్తాను, అంటే యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మహారాష్ట్ర ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ. New plantains, new crop tomato.